నమస్కారం సీతారాం గారు. నమస్కారం అండి. మీరేం గురుకులాల్లో కావచ్చు మిగతా వాటిలో ఇష్యూస్ లేవంటున్నారు, కానీ ఇష్యూస్ ఉన్నాయి అంటున్నారు. వాళ్ళేం అట్లా ఏం లేదు, విద్యార్థులకు సన్నబియ్యంతో మేము భోజనాలు పెడుతున్నాం, రేపు అన్ని మొదలు పెడుతున్నాం అన్ని రకాలుగా అని చెప్తున్నారు. అంటే కొన్ని విషయాల్లో 11,000 పోస్టులు కావచ్చు, 35,000 డిఎస్సీ, 11,000 డిఎస్సీ కావచ్చు, 35,000 పోస్టులు కావచ్చు. వాళ్ళు మరి దీనికి ఏమంటారు ఉపాధి విషయంలో కావచ్చు? ఏమండి, గురుకులాలు వచ్చేటప్పటికి పాపం పేద పిల్లలండి, ఎంతో కష్ట నష్టాలు పడి పాపం వాళ్ళు చదువుకోవడానికి వచ్చిన పిల్లలు వాళ్ళకు సరైన తిండి, ఎడ్యుకేషన్ సదుపాయం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అక్కడ గురుకులాలు సరిగ్గా పని చేయట్లేదు, వాళ్ళకి సరైన భోజనం పెట్టట్లేదు అన్నది మేం కాదన్నది. పిల్లలు బయట మీదకి వచ్చారు, రోడ్డు మీదకి వచ్చి పిల్లలు చేస్తున్నారు. ఆ పిల్లలు చూసి మనం పిల్లలు కూడా అబద్ధం చెప్తున్నారు, పిల్లలు కూడా రాజకీయం చేస్తున్నారు అంటే మనం ఇంకేం చేస్తాం? పిల్లలే రోడ్డు మీదకి వచ్చి చెప్తున్నారు, పిల్లలే ధైర్యంగా చెప్తున్నారు. మా మాస్టర్ ఇట్లా చేయమన్నారు, మా హెడ్ మాస్టర్ ఇట్లా చేయమన్నారు, ఇట్లా చేసి ఇట్లా కొడతా అని చెప్పేసి ఇట్లా చెప్పమంటున్నారు, మాతో ఈ పని చేస్తున్నారు, ఆ పని చేస్తున్నారు, పిల్లలు చెప్తున్నారు, మనంగా చెప్పి. అట్లాంటి పిల్లల్ని మనము మన కళ్ళు ఎదుర్కొన్న పాపం పిల్లలు అన్యాయం అయిపోతున్నారు అని సపోర్ట్ చేస్తే అది కూడా రాజకీయం అయితే ఎట్లా? భాగ్యం ఇంకొకటి ఉండదు. మీరు కూడా కొన్నిటిని అడ్రస్ చేసి సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు కదా. ఇప్పుడు మీరు ఏం చేశారు? మీ దగ్గరికి ఎట్లాంటి ఇష్యూస్ వస్తున్నాయి? ఇక్కడ సరైన రోడ్లు లేవు. మణికొండలో ప్రతి అడికి గుంతలు ఉన్నాయి. నెమలి నగర్ అనే ఒక ఏరియాకి పోతే రోడ్లు మరీ అధ్వానంగా ఉన్నాయి. అక్కడ రోడ్లు మొత్తం అధ్వానంగా ఉన్నాయి, స్ట్రీట్ లైట్లు లేవు, చెత్తా చెదారం ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం. గత ప్రభుత్వం పేద ప్రజానీకరణ కోసము బస్తీ దవాఖానాలు పెడితే ఒకటే బస్తీ దవాఖానా ఓపెన్ అయింది. 4 బస్తీ దవాఖానాలకు గాను ఒకటే బస్తీ దవాఖానా ఓపెన్ అయింది, మిగతా బస్తీ దవాఖానా తాళం వేసి ఉన్నాయి. అంటే సంవత్సరం అయిపోయింది కదండి. ఇప్పుడు అంటే ప్రజలకు అందుబాటులో కావాలి కదా, విద్య వైద్యం రెండు అవసరం కదా, లభించాలి. ఇప్పుడు మీరు అసలు రాత్రిపూట ఎవరన్నా ఏదైనా అవసరం ఉండి వెళ్ళాలి అంటే రోడ్లు బాగాలేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? లైట్లు, స్ట్రీట్ లైట్లు లేక, ఇవి రోడ్లు లేక ఏమిటి పరిస్థితి? డ్రైనేజ్ ఎక్కడికక్కడ డ్రైనేజ్ పొంగి చెత్త చెదారం పేరుకొని పోయి ఏంటండి ఇంకా మీరు చేసింది? ఇంతవరకు రిజర్వాయర్ కమిషన్ చేయలేదు. 3.5 MLD రిజర్వాయర్ అల్కాపూర్ టౌన్షిప్లో నీటి సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది, రోడ్ల సమస్య ఉంది. ఈ సమస్యలన్నిటి మీద మీరు ఎవరిని కలిశారు? ఏమైనా ధర్నా కార్యక్రమాలు కానీ మేము ఇంతవరకు జనాల్లో తీసుకెళ్ళడానికి మేము ఇంతవరకు ప్రస్తుతానికి ఏంటంటే మున్సిపల్ కమిషనర్ని, CDMని, కలెక్టర్ని ఏ విషయంలో కలిసామంటే, మేము ఇక్కడున్న బయట నుంచి వచ్చిన ముస్లిమ్స్కి గ్రేవ్ యార్డ్స్ ఉన్నా కూడా ఆ గ్రేవ్ యార్డ్స్లో లోకల్స్ రానియరు. సో చనిపోతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ ఇలా కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే అట్లాంటి ఫ్యామిలీస్ కొన్ని వేల మంది ఉన్నారు. ఆ ఫ్యామిలీస్ ఇబ్బంది పడుతున్నాయి. సో కలెక్టర్ దగ్గరికి మేము రిప్రజెంట్ చేసినాం, ఈ ముస్లిం మైనారిటీస్కి మనం సాయం చేయాలి, ప్రభుత్వానికి పరంగా దీని వీళ్ళకు గ్రేవ్ యార్డ్ ఇవ్వాలి అని చెప్పేసి చేసాం. అది పర్సూ చేస్తున్నాం, అదొక పాత్ర. దెన్ కమింగ్ బ్యాక్ టు మై హోమ్ అవతార్ హాల్మార్క్ దగ్గర, అక్కడ ఇళ్ల మధ్య 15,000 మంది కుటుంబాలు, 15,000 మంది జనాభా ఉన్న ప్రాంతంలో రెడీమిక్స్ ప్లాంట్ ఏ రకమైన పద్ధతులు అవలంబించకుండా రెడీమిక్స్ ప్లాంట్ రన్ చేస్తున్నారు. దాని మూలంగా ఎయిర్ పొల్యూషను, సౌండ్ పొల్యూషను, రోడ్స్ అసలు ఎంత దారుణంగా డ్యామేజ్ అయిపోయింది, అంత డ్యామేజ్ అయిపోయింది. నార్మల్గా వాళ్ళు ఏమంటారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏమంటాడు, ఇది క్యాప్టివ్ ప్లాంట్ అంటాడు. క్యాప్టివ్ ప్లాంట్ అంటే నార్మల్గా ఏంటంటే ఎక్కడైతే ప్రాజెక్ట్ నడుస్తుందో అక్కడే ఉండాలి. ఇది 2 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది ఈ రెడీమిక్స్. దాని మూలంగా రోడ్లన్నీ ధ్వంసం అయిపోయినాయి మొత్తం అంతా. అది వాడు ఎన్విరాన్మెంటల్ సిస్టమ్ ఫాలో కాడు, అక్కడ వాళ్ళు జనం గోల పెడుతున్నారు, ఎవరికి పట్టలేదు ఇది. సో దీన్ని ఏం చేసాము, మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము, లీగల్గా కేసు ఫైట్ చేస్తున్నాము, వాళ్ళకి సపోర్ట్ అందిస్తున్నాము. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా. 15,000 ఇల్లు అట్లాంటి పరిస్థితి. అక్కడ ఏమిటి, అక్కడ ఒకటి రోడ్డు డ్యామేజ్, రెండోది గండిపేట కాండిట్ అంటే ఏదైతే వాటర్ పోయే కాండిట్ ఉందో దాని మీద నుంచి వాళ్ళు ఈ నాలా డ్రైనేజ్ వాటర్ వదిలిపెడుతుంది, దాని పైనుంచి వెళ్తాం. రేపు ఏ కారణం చేతనే అది కలుషితం అవడానికి అవకాశం. రోడ్డు డ్యామేజ్ అయిపోయింది టోటల్గా, ప్లస్ ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్. దాంట్లోనే వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే చాలా క్లియర్గా ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, సెక్షన్ పాయింట్ నెంబర్ 18 or 19 ఉంది, గుర్తు అట్లా నాకు కరెక్ట్గా. దాంట్లో చెప్పడం ఏంటంటే, పబ్లిక్ గనక అక్కడున్న పబ్లిక్ గనక వద్దు అంటే క్లోజ్ చేయాలని ఉంది దాంట్లోనే. వద్దన్నా కూడా వీళ్ళు నడుపుతున్నారు దాన్ని. ఇంకొక విచిత్రం ఏమిటంటే, అదేమో లైసెన్స్ ఏమో వాసవి వాళ్ళ పేరు మీద ఉంది, నడిపేవాడు వేరేవాడు, వాడేమో కోర్టుకు పోయాడు. వాడు ఏమంటాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు అంటాడు, నన్ను రన్ చేసుకోనిట్లేదు, నాకు నష్టం వస్తుంది అంటే. నీ నష్టం కోసం జనాన్ని చంపుతావా?
నువ్వు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ పెట్టే పరిస్థితి ఉందా లేదా, దీని నుంచి ప్రజా వ్యతిరేకత ఉంటుందా లేదా అని చూడాలి కదా. అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తుంటే, అక్కడ నివసిస్తున్న ప్రజలు వ్యతిరేకిస్తుంటే నేను అక్కడ పెట్టుకుంటాను, నాకు వ్యాపారం నష్టం, నీ వ్యాపారం కోసం జనాలు చచ్చిపోవాలా? ఎమ్మెల్యే స్పందించారా? ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా వెళ్ళారు వాళ్ళు. ఎమ్మెల్యే గారు కూడా నేను తప్పకుండా చూస్తానని చెప్పి చెప్పారట. వాటి వరకు ఉన్నాయి. ఇంకేమైనా ఇష్యూస్ ఏమైనా సాల్వ్ చేయాలని ట్రై చేస్తున్నారా? వాటర్ విషయంలో కూడా సార్ ట్రై చేస్తున్నాము, రోడ్స్ విషయంలో ట్రై చేస్తున్నాము. మేమంతా రోడ్లన్నీ విషయం అన్నీ కూడా తీసుకెళ్ళి, రోడ్లు అన్నీ కూడా ఫోటోలు తీసుకెళ్ళి CDM ఆఫీస్లో సబ్మిట్ చేసాము. ఎంత దారుణంగా ఉన్నాయి రోడ్ల పరిస్థితి చూపించాము. దాని మీద CDM ఆఫీస్ నుంచి కూడా వచ్చి వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసుకుని వెళ్ళారు. మేము చెప్పింది ఊరికి కంప్లైంటా లేకపోతే జనరల్ అని చూసుకుని వెళ్ళారు. పనులు కొన్ని జరుగుతున్నాయి, ఇంకా జరగట్లేదు, మీద జరగాల్సి ఉన్నాయి, ఇంకా జరగాలి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్కారం.